హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మావ సద్దమ్మ. రండి, మీకైతే బ్యూటిఫుల్ హౌస్ అయితే చూపిస్తాను ఈరోజు. రండి, ఇది డిజైన్ అయితే చాలా బాగా కట్టారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. స్టార్టింగ్ అంతా ఇలా చూసారు కదా, స్టార్టింగ్ అయితే ఒకటికి ఇలా అయితే వచ్చిందండి. చూడండి, పైన కూడా సైడ్ వచ్చి ఇక్కడైతే బైక్ పార్క్ చేసుకోవడానికి అయితే ప్లేస్ వదిలేరండి. పక్కనే స్టెప్స్ అయితే వచ్చాయి. దాని పక్కన బాత్రూమ్ కూడా వచ్చింది. పైన అంతా కూడా అలా నీట్గా అయితే వచ్చిందండి. చూడండి, పక్కన మీకు ఇప్పుడు స్టెప్స్ పక్కన బాత్రూమ్ వచ్చిందని చెప్పాను కదా, ఇదేనండి బాత్రూమ్. ఇవ్వండి, ఇక్కడ వచ్చింది బాత్రూమ్. అంటే మనం బాత్రూమ్ కింద లేదా స్టోర్ రూమ్ కింద యూజ్ చేసుకునేలాగా రెండు విధాలుగా ఉన్నట్టుగా కట్టారండి ఇది. నెక్స్ట్ మెయిన్ ఎంట్రన్స్ డోర్ వచ్చి ఇదండి డోరు. చూడండి, చూస్తున్నారా డోరు? ఓకే, డోర్ కూడా చూసారా ఎంత బాగా డిజైన్ అయితే చెక్కారో. చాలా బాగుందండి డోర్ కూడా. మీకు పైన ఆల్టెక్ వచ్చి ఇలా అయితే చేశారు. ఇదంతా హాలేనండి. హాల్కి అటు సైడ్ కూడా ఒక డోర్ అయితే వచ్చింది. రండి చూద్దురు. ఇదిగోండి, డోర్ అయితే ఇలా వచ్చింది. చాలా బాగుందండి. పొలాల మధ్యలో హౌస్ ఇది. చాలా అంటే చాలా బాగుంది. చూసారా ఎంత బాగుందో. చుట్టూ పచ్చని చెట్లు, ఎంత అందంగా చాలా బాగా కట్టారు ఈ హౌస్ కూడా. రండి, ఆల్టెక్ ఇది. మీకు ఇప్పుడు కిచెన్ చూపిస్తాను. ఇది కూడా ఓపెన్ కిచెన్లో కట్టారండి. లాన్ కూడా ఓపెన్ కిచెన్లోని ఆల్టెక్ అన్నది అయితే చేశారు. చూడండి కిచెను ఇది. ఇవి ఇంకా కబోర్డ్స్ అయితే కంప్లీట్ చేయలేదండి. కబోర్డ్స్ కట్టాలి, ఇంకాని కట్టలేదు. చూడండి, ఇలా అయితే వచ్చింది. ఇక్కడైతే కబోర్డ్స్ వచ్చినాయి, సెల్ఫ్స్ అక్కడ కూడా వచ్చినాయి, కింద కూడా. అదంతా ఓపెన్ కిచెన్లో ఉండేలాగా చాలా అందంగా, నీట్గా, సింపుల్గా బాగా కట్టారండి. చూడండి, ప్లాన్ చాలా బాగా వేసుకుని కట్టుకున్నారు. మనకి హౌస్ ఎంట్రన్స్లో చూసారా డోర్ దగ్గర ఉన్నది, అక్కడ కార్ పార్కింగ్ అయితే ఇచ్చారండి. మా పక్కన మీ స్టెప్స్ పక్కన అన్నదేమో బైక్ పార్కింగ్ అన్నట్టుగా పెట్టారు. చాలా బాగుంది. కిచెన్ చూసారు కదా. రండి, ఇప్పుడు బెడ్రూమ్స్ కూడా చూద్దరు. రండి, ఇప్పుడు బెడ్రూమ్స్ ఎలా వచ్చాయన్నది. హాల్లో నుండి ఇలా పక్కన ఇదైతే చిన్నగా దేవుడి గది అయితే కట్టారండి. చాలా చిన్నగా నీట్గా భలే కట్టారు. పైన స్వస్తిక్ అనేది వేసారు. దీనికి కూడా ఆల్టిక్ అని వచ్చేసారండి. చాలా బాగుంది. ఇప్పుడు బెడ్రూమ్స్ అయితే చూద్దరండి. ఇది బెడ్రూమ్ అండి, ఒక బెడ్రూము. దీని ఆల్టెక్ అయితే ఇలా వచ్చింది. సెల్ఫ్స్ కూడా ఇలా వచ్చాయి నీట్గాని. రండి, ఇది టీవీ సెల్ఫ్ అనమాట. టీవీ కబోర్డ్ కింద భలే నీట్గా మంచి మోడల్ అయితే పెట్టారు. డిఫరెంట్గా ఉంది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి హౌస్లోనే. ఇది చూడండి, బాగుంది. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. మొత్తం ఇవి 3 బెడ్రూమ్స్ అయితే వచ్చాయండి. చూడండి, ఇప్పుడు అందరూ కూడా 3 బెడ్రూమే కట్టుకుంటున్నారు కదా, అలా అనమాట. దీన్ని కూడా చూసారా, కబోర్డ్స్ వచ్చి అంత నీట్గా భలే ఉంది. ఆల్టెక్ అది కూడా చాలా బాగా చేశారండి. ఫినిషింగ్ బాగా ఇచ్చారు. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఈ రూమ్కి. చూడండి, ఇదిగోండి, ఇది బాత్రూమ్ అనమాట. అటాచ్డ్ బాత్రూమ్ ఇది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అండి. పైన ఆల్టెక్కము ఇంకా కంప్లీట్ అవుతుంది. ఇది ఇంకొక బెడ్రూమ్ అండి. మీకు 3 బెడ్రూమ్ అని చెప్పాను కదా, అందులో ఇదొకటి అండి. ఇది చూడండి, పైన ఆల్టెక్ ఎంత బాగుందో. సెల్ఫ్స్, కబోర్డ్, కిటికీ చూసారా, సెల్ఫ్స్ మొత్తం అంతా కలిపి అయితే వచ్చిందండి. ఇప్పుడు అందరూ ఇలా కట్టించుకుంటున్నారు.
సెల్ఫ్ దగ్గర కిటికీ పెట్టుకొని చూసారా ఎంత బాగుందో. దీనికైతే వన్ సైడ్ కూడా అన్ని రూమ్స్కి ఎలా అయితే ఇచ్చారో అలా ఇచ్చారు. టైల్స్ కూడా ఏ రూమ్కి ఆ రూమ్ విడివిడిగా అయితే చేశారండి. నీట్గా భలే అయితే ఉంది. రండి, ఇది టోటల్ హౌస్ అంతానండి. చూడండి ఎంత బాగుందో, నీట్గా భలే ఉంది. ఇప్పుడు హాల్లో ఇంకొక డోర్ ఇచ్చారన్నాను కదా, ఆ డోర్లో నుండి అయితే చూస్తే వ్యూ ఇదండి. చూడండి, ఇది సొంత అనమాట. ఇప్పుడు అవుట్ సైడ్కి అయితే వెళ్దాం మనం బయటికి. ఇదేనండి కార్ పార్కింగ్కి వదిలేసిన ప్లేస్ అయితే ఇది. మీకు స్టెప్స్ పక్కన అయితే మటుకి బైక్ పార్కింగ్ అన్నది అక్కడ ఇచ్చారు. ఇదండి బైక్ పార్కింగ్కి. నెక్స్ట్ మనం ఎవరైనా బయటికి వెళ్ళి వచ్చాక కాల్ కడుక్కోవడానికి గట్రా అనేసి ఒక ట్యాప్ కూడా ఇచ్చారండి అక్కడ. చూడండి అక్కడక్కడ అలా హౌసెస్ అయితే కట్టారు, చాలా నీట్గా కట్టారండి. చూడండి చుట్టూ పొలాలు భలే అయితే ఉంది. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా నచ్చింది అన్నది కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.